20 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి మిమ్మల్ని వేధిస్తున్న మంగు పిగ్మెంటేషన్ మచ్చలకి గుడ్ బై చెప్పేయండి. ఇది మచ్చలపై రాస్తే మంగు పిగ్మెంటేషన్ మచ్చలనేవి పరారైపోతాయి. మీ ముఖం అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ మిలమిలా మెరిసిపోతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన రంగస్థలం. మీ స్కిన్ కేర్ కి సంబంధించి ఒక అద్భుతమైన రెమెడీని చూపించబోతున్నామండి. ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళని మగవాళ్ళని ఎక్కువగా వేధిస్తున్న సమస్య పిగ్మెంటేషన్ అండి, అంటే మంగు మచ్చలు. మనం ఎంత అందంగా ఉన్నా ఆకర్షణీయంగా ఉన్నా గానీ ముఖంపై కనిపించే ఈ మంగు మచ్చలు అందవిహీనంగా మార్చేస్తాయండి. నలుగురిలోకి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ మచ్చల్ని ఎలా తగ్గించుకోవాలో తెలియక మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ వాడి మన ఫేస్ పై అప్లై చేస్తూ ఉంటామండి. దీనివల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్సే గానీ ఈ మచ్చలు తగ్గడం అనేది అంత ఈజీగా అవ్వదండి. అందుకే ఈరోజు ఒక అద్భుతమైన ఆయుర్వేద రెమెడీని చెప్పబోతున్నానండి. ఇది మీ ముఖంపై ఉన్న మచ్చలపై పడితే మీకు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఉన్న పిగ్మెంటేషన్ మచ్చలైనా గానీ వెంటనే తొలగిపోతాయి. మెడపై వచ్చే పిగ్మెంటేషన్ మచ్చలకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మరి ఈ అద్భుతమైన రెమెడీని ఎలా తయారు చేసుకోవాలి, మన ఫేస్ కి ఎలా అప్లై చేయాలనే విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన పవర్ఫుల్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మంగు మచ్చలను వైద్య భాషలో మెలస్మా అంటారండి, ఆయుర్వేదంలో వ్యంగ్యము అంటారు. గ్రీకులో మెల్ అనే పదానికి నలుపు అనే అర్థం ఉందండి. ఆస్మా అంటే రంగు అండి. నలుపు రంగు కలిగిన మచ్చలు కాబట్టి ఈ మచ్చల్ని మెలస్మా అంటారు. ఈ మంగు మచ్చలు మగవారిలో కంటే 90% స్త్రీలలోనే ఎక్కువండి. ఆడవాళ్ళలో కూడా 30 ఏళ్లు దాటిన వాళ్ళలో ఈ మచ్చలు ఎక్కువగా వస్తాయండి. మన శరీరంలో జన్యుపరమైన కారణాల వల్ల, అలాగే సూర్యకాంతిలోని అతి నీలలోహిత కిరణాల వల్ల ఈ మచ్చలనే వస్తుంటాయండి. అలాగే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా ఈ మచ్చలు వస్తూ ఉంటాయి. నలుగురిలోనూ తిరగడానికి ఎంతో ఇబ్బంది పెట్టే ఈ మచ్చల్ని పరిష్కరించుకోవడానికి మన ప్రకృతే ఒక అద్భుతమైన వరం ప్రసాదించిందండి. అవే తులసాకులండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక గుప్పెడు తులసాకులు తీసుకోవాలి. ఇందులో యూజనాల్ ఉంటుందండి, అలాగే ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఇవి చర్మంలో అధికంగా ఉత్పత్తి అయ్యే మెలనిన్ ని కంట్రోల్ చేసి మచ్చలు ఎక్కువగా రాకుండా ఆపుతాయండి. అలాగే డార్క్ స్పాట్స్ ని, ప్యాచెస్ ని లైట్ చేస్తాయి. స్కిన్ డ్యామేజ్ తగ్గుతుందండి. ఎండ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ కూడా తులసి ఆకులు తగ్గిస్తాయి. దీనివల్ల స్కిన్ చాలా బ్రైట్ గా అవుతుందండి. అలాగే తులసి ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయండి. స్కిన్ లోని వాపు, ఎర్రదనం వీటి వల్ల తగ్గుతాయండి. అలాగే పింపుల్స్ తర్వాత వచ్చే మచ్చలు కూడా తగ్గుతాయి. స్కిన్ చాలా గ్లోగా అవుతుందండి. బ్యాక్టీరియా వల్ల వచ్చే పింపుల్స్ ని కంట్రోల్ చేస్తుంది. తులసి ఆకు రక్తాన్ని శుద్ధి చేస్తుందండి. లోపల నుండి వచ్చే పిగ్మెంటేషన్ తగ్గించడానికి తులసి ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ రెమెడీ కనుక మీరు ఒక్కసారి యూజ్ చేసినట్టయితే మీకు ఎన్ని సంవత్సరాల నుంచి వేధిస్తున్న పిగ్మెంటేషన్ మచ్చలైనా సరే ఒక్కసారిగా తొలగిపోతాయండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి గుప్పెడు తులసి ఆకులు తీసుకుని 1-2 సార్లు క్లీన్ చేసుకోవాలండి. తర్వాత ఈ రెమెడీలు యాడ్ చేసుకోవడానికి మనం రైస్ తీసుకోవాలండి. రైస్ 2 టేబుల్ స్పూన్లు తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని ఒక రోజు రాత్రంతా నానబెట్టాలండి. రైస్ అలాగే రైస్ వాటర్ కూడా మన స్కిన్ కి ఎంతగానో ఉపయోగపడుతుందండి. మన స్కిన్ ఫుల్ గ్లోగా కనపడాలంటే రైస్ అనేది మన చర్మంపై పడాల్సిందేనండి. రైస్ వాటర్ లో మెలనిన్ ని కంట్రోల్ చేసే అద్భుతమైన సుగుణాలు ఉన్నాయండి. ఇవి డార్క్ స్పాట్స్ ని అలాగే ప్యాచెస్ ని లైట్ చేస్తాయి. అలాగే మన స్కిన్ అంతా ఒకేలా కనిపించడానికి స్కిన్ టోన్ ఈవెన్ చేస్తుందండి. డల్ స్కిన్ కి నేచురల్ గ్లో ఇస్తుంది. కొరియన్ వాళ్ళు ఎక్కువగా రైస్ వాటర్ని, రైస్ని వాడి తమ స్కిన్ని ఎంతో గ్లోగా చేసుకుంటారండి. అందుకే కొరియన్ స్కిన్ గ్లో సీక్రెట్స్ అనేవి ప్రస్తుతం వైరల్గా మారాయి. రైస్ వాటర్ స్కిన్ సెల్స్ని రిపేర్ చేస్తుందండి. అలాగే ఓపెన్ పోర్స్ తగ్గిస్తుంది. తులసాకుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని అలాగే రైస్తో పాటు రైస్ వాటర్ని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ విధంగా పలచగా మిక్సీ పట్టుకోవాలండి. తులసి ఆకుల్లో వచ్చిన పిప్పి ఈ వాటర్లో యాడ్ అవ్వకుండా శుభ్రంగా స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా బాగా స్ట్రైన్ చేసుకున్న ఈ తులసి ఆకు అలాగే రైస్ వాటర్ రసంలో 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. అదేనండి జొన్న పిండి. మన స్కిన్ కేర్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. స్కిన్ ఫుల్ గ్లో అవడానికి, మన స్కిన్ పై ఉన్న మృత కణాలు, మట్టి, మురికి తొలగిపోవడానికి కార్న్ ఫ్లోర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి.
ఈ వాటర్లో కలిసేటట్టుగా బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ అయిన ఈ మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. ఇందులో వేసిన కార్న్ ఫ్లోర్ త్వరగానే ఉడికి ఇదంతా కూడా ఒక క్రీమ్లా తయారవుతుందండి. ఇలా క్రీమ్లా తయారైన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ క్రీమ్లో 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. రోజ్ వాటర్లో కూడా పిగ్మెంటేషన్ని తగ్గించే లక్షణాలు ఎన్నో ఉన్నాయండి. రోజ్ వాటర్ స్కిన్లో మెలనిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుందండి. డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది. ఎండ హీట్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ కూడా రోజ్ వాటర్ తగ్గిస్తుందండి. రెగ్యులర్గా కనుక మనం రోజ్ వాటర్ వాడితే స్కిన్ ఫ్రెష్గా బ్రైట్గా కనిపిస్తుందండి. 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ఇందులో యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలండి. మీరు డైరెక్ట్ అలోవెరా కాడని యాడ్ చేసుకున్నా పర్లేదు, అలాగే మార్కెట్లో దొరికే ప్యూర్ అలోవెరా జెల్ యాడ్ చేసుకున్నా ఓకేనండి. అలోవెరా జెల్ కూడా మంగు మచ్చలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎండ వల్ల వచ్చే డ్యామేజ్ ఆపి స్కిన్ని రిపేర్ చేస్తుంది. అలాగే మన స్కిన్ పై వాపు ఎర్రదనం తగ్గిస్తుందండి. స్కిన్ డ్రై అవ్వకుండా అలోవెరా జెల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన స్కిన్ని ఫుల్ గ్లోగా కనపడడానికి, మొటిమలు రాకుండా ఉండడానికి అలోవెరా జెల్ ఉపయోగపడుతుందండి. మన స్కిన్కి ఎంతగానో యూజ్ అయ్యే అద్భుతమైన గుణాలున్న ఐటమ్స్ని కలుపుతున్నామండి. ఇది మీ చర్మానికి వాడితే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్ 1 క్యాప్సిల్ యాడ్ చేసుకోవాలండి. ఇది మీకు అన్ని మెడికల్ స్టోర్స్లోనూ దొరుకుతుంది. రేటు కూడా చాలా తక్కువ అండి. ఇది మన స్కిన్ కేర్కి అలాగే జుట్టు కేర్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది డ్యామేజ్ అయిన స్కిన్ సెల్స్ని రిపేర్ చేస్తుందండి. పాత మచ్చలు క్రమక్రమంగా ఫేడ్ అవుతాయి. అలాగే కొత్త మచ్చలు డార్క్ అవ్వకుండా కాపాడుతుందండి. స్కిన్ టోన్ ఈవెన్ అవుతుంది. డ్రై స్కిన్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్కి విటమిన్ ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఇందులో హనీ యాడ్ చేసుకోవాలండి. తేనె. హనీ పిగ్మెంటేషన్ మచ్చలు తగ్గించడానికి చాలా సేఫ్ అండ్ న్యాచురల్ రెమెడీ అండి. తేనెలో కూడా పిగ్మెంటేషన్ తగ్గించే గుణాలు చాలా ఉన్నాయండి. ఇది స్కిన్ టోన్ని ఈవెన్ చేస్తుంది, అలాగే డార్క్ స్పాట్స్ లేకుండా చేస్తుందండి. ఎండ వల్ల వచ్చే స్కిన్ డ్యామేజ్ని తగ్గించి పిగ్మెంటేషన్ మచ్చల్ని కంట్రోల్ చేయడానికి హనీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకుని బాగా మిక్స్ చేయాలండి. ఇదంతా బాగా స్మూత్ క్రీమ్లా అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. బయట మార్కెట్లో మీకు ఎంత డబ్బులు పెట్టి కొందామన్నా ఇంత అద్భుతమైన క్రీమ్ దొరకదండి. ఇది మన స్కిన్ ఫుల్ గ్లోగా అవడానికి, మన స్కిన్ పై వచ్చే అనేక సమస్యల్ని పరిష్కరించడానికి, ముఖ్యంగా పిగ్మెంటేషన్ మంగుమచ్చలను నివారించడానికి ఈ క్రీమ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన స్కిన్ పై ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసే ఒక అద్భుతమైన పిగ్మెంటేషన్ క్రీమ్ రెడీ అయింది. ఇలా రెడీ అయిన ఈ క్రీమ్ని మన ఫేస్ పై కానీ అలాగే మెడపై కానీ పిగ్మెంటేషన్ మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మచ్చలపై ఈ పేస్ట్ని దట్టంగా అప్లై చేయాలండి. ఎక్కడా గ్యాప్ లేకుండా ఈ పేస్ట్ని అప్లై చేసిన తర్వాత రౌండ్ సర్కిల్ మోషన్లో నెమ్మదిగా మసాజ్లా చేయాలండి. ఈ క్రీమ్ ప్రభావం మన స్కిన్ లోపలకంటూ పోయి మంగు మచ్చల్ని పిగ్మెంటేషన్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. కేవలం 3 రోజుల్లోనే మీకు అద్భుతమైన రిజల్ట్ ఈ క్రీమ్ వల్ల కనపడుతుందండి. మీ స్కిన్ పై ఉన్న మొటిమలు మచ్చలు పోవడమే కాకుండా డార్క్నెస్ రిమూవ్ అయ్యి మీ స్కిన్ అంతా కూడా ఫుల్ గ్లోగా కనపడుతుందండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ రెమెడీని వాడొచ్చండి. దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకుని మీరు నిద్రపోయినా పర్వాలేదండి. లేదంటే మీరు ఏ టైంలోనైనా అప్లై చేసుకుని 1 గంట సేపు మీ ముఖంపై ఉంచుకుని తర్వాత ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మీరు 3 రోజులు కనుక చేశారంటే మీ స్కిన్ పై ఉన్న పిగ్మెంటేషన్ మొండి మచ్చలు వెంటనే తొలగిపోతాయండి. మీ స్కిన్ అంతా ఫుల్ గ్లోగా హెల్దీగా ఉంటుందండి. మరి ఈ బ్యూటిఫుల్ హెల్దీ రెమెడీని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. మీకు ఎంతగానో ఉపయోగపడే ఇలాంటి స్కిన్ కేర్, హెయిర్ గ్రోత్ రెమెడీస్ మన ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచ్ చేస్తూ ఉండండి.